హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శిల్పకళ సౌందర్యానికి చిరునామా, రామాయణ కాలపు గాథలకు సజీవ సాక్ష్యం శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి క్షేత్రం. రావణాసురుడితో పోరాడి రెక్కలు తెగిబడ్డ జటాయువును చూసి లేపక్షి అని శ్రీరాముడు పిలిచిన నేల ఇది. ప్రపంచంలో అతిపెద్ద ఏకశిలా నంది నుంచి గాలిలో వేలాడే వింత స్తంభం వరకు ఎన్నో రహస్యాల్ని తనలో దాచుకున్న ఈ వీరభద్రస్వామి ఆలయం ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. హిందూపురం పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో తాబేలాకారంలో ఉన్న కూర్మ శైలంపై కొలువయుంది లేపాక్షి ఆలయం. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య ఆర్థిక మంత్రి విరుపన్న తన సోదరుడు వీరన్నతో కలిసి ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. పునాదులు లేకుండానే కొండపై రాళ్లను ఉంచి ఆలయాన్ని నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. వీరభద్రస్వామితో పాటు పాపనాశేశ్వరుడు, రఘునాథస్వామి, దుర్గాదేవి ఇక్కడ భక్తులకు దర్శనాన్నిస్తారు. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి. శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి. శివ పూజ చేయగా చింతేల మనసా. యములిడగ పొంగిపోవునంట, గంగతో యములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. గంగతో యములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. లేపాక్షి అనగానే అందరికీ గుర్తొచ్చేది బసవన్న. ఆలయానికి కొంత దూరంలోనే ఉండే ఈ భారీ ఏకశిల నంది శిల్పి నైపుణ్యానికి పరాకాష్ట. అలాగే 7 శిరస్సుల నాగేంద్రుడు ఇక్కడ మరో ఆకర్షణ. ఆలయానికి ఎదురుగా 22 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవుతో ఒకే రాతిపై చెక్కిన నంది విగ్రహం పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 27 రుద్రాక్షల మాల, మెడలో గంటలు, గరుడ పక్షుల చిత్రాలతో ఈ నంది అత్యంత సుందరంగా ఉంటుంది. నంది చూపు కొండపై ఉన్న మహాలింగానికి ఎదురుగా ఉండటం విశేషం. పక్కనే ఒకే రాతిపై చెక్కిన 7 శిరస్సుల నాగేంద్రుడు, ఆయన నీడలో శివలింగం శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. శంభో శివ శంభో స్వయంభో
శంభో శివ శంభో స్వయంభో. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా లేపాక్షిలో శివరాత్రి వేడుకలు 5 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. శివరాత్రి ముందు రోజు నుంచే కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. లేపాక్షిలో నాట్య మండపంలో ఉండే వేలాడే స్తంభం ఒక ఇంజనీరింగ్ వింత. ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం గాలిలో ఉంటుంది. ఇప్పటికీ భక్తులు దీని కింది నుంచి వస్త్రాన్ని తీసి ఆ వింతను చూస్తూ ఉంటారు. ఇక్కడే ఉన్న సీతమ్మ పాదముద్ర ఎప్పుడూ నీటితో తడిసి ఉంటుంది. ఎన్ని నీళ్లు తీసినా ఎండాకాలమైనా ఇక్కడ నీరు ఆవిరి కాకపోవడం ఒక ఆధ్యాత్మిక రహస్యం. ఆలయ పైకప్పుపై 500 ఏళ్ల క్రితం వేసిన వర్ణ చిత్రాలు నేటికి చెక్కు చెదరకుండా ఉండటం మరో విశేషం. శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ. శిల్పకళల కాణాచి లేపాక్షి వైభవం. శివరాత్రి పర్వదినాన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ఒక అపురూప అనుభూతి. మీరు కూడా ఈ వీరభద్రుని సన్నిధికి వెళ్లి మన పూర్వీకులు చెక్కిన అద్భుతాల్ని వీక్షించండి. 14న గణపతి హోమంతో మొదలయ్యే ఉత్సవాలు 15న మహాశివరాత్రి రోజున ప్రత్యేక అభిషేకాలు, వృషభ వాహనోత్సవం, స్వామివారి కళ్యాణంతో పతాక స్థాయికి చేరుకుంటాయి. 16న జరిగే బ్రహ్మరథోత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. 18న వసంతోత్సవం, శయనోత్సవంతో వేడుకలు ముగుస్తాయి. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఆలయ చైర్మన్ రమానంద స్వామి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ సైతం మెచ్చిన ఈ శిల్పకళా వైభవాన్ని కళ్లారా చూసేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట శివ శివ ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసుల రూకల ప్రసక్తి లేదంట. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసుల రూకల ప్రసక్తి లేదంట. మేలైన రుద్రాక్ష మాలలే చాలంట. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ లేపాక్షి చూడడానికి వచ్చామండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలని చూసుకోవడానికి అన్నీ తిరగడానికి వెళ్ళాము. వచ్చి ఇక్కడికి లేపాక్షి టెంపుల్కి వచ్చినప్పుడు మాకు అసలు ఒక అద్భుతమైన అనుభూతిలాగా అనిపిస్తోంది. ఈ శిల్ప సంపద చూస్తుంది. ఆ రోజుల్లో కార్మికులు ఎంత శ్రమపడి అసలు ఇంజనీర్లకి ఇంత అద్భుతమైన కౌశలం ఎలా వచ్చిందా అనేది మాకు అర్థం కాకుండా ఉంది. మేము చాలా ఆనందానికి, ఉద్వేగానికి గురవుతున్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే. అదొక అద్భుతమైన అనుభూతి, చెప్పలేం. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. We have all come from Hyderabad to see this marvelous monument here. It is so wonderful. We've been wanting to see it for a very long time. It is such an awesome experience to be here.
and the sculptures, whoever have done this extraordinary job, is something that we are so pleased to look at, and we are also very happy to be here, and we still have yet to see the remaining part. Right now we are in this mandap, and we have also seen the deity, the god Veerabhadra Swami, as well as the goddess Durga. They are also very captivating idols, and we have really enjoyed our coming here. Thank you. లేపాక్షి గ్రామవాసిని. నా పేరు లేపాక్షి రాంప్రసాద్. లేపాక్షి ప్రపంచ వారసత్వ సంఘముగా గుర్తింపు పొంది లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి ఇచ్చేస్తుంటారు. ముఖ్యంగా లేపాక్షి రామాయణ కాలంలో జటాయువుకు మోక్షం ఇచ్చిన ప్రదేశము. శ్రీరామచంద్రుడు లేపక్షి అనడంతో ఈ గ్రామానికి లేపాక్షి పేరు వచ్చిందనే ఒక ప్రతీతి. అనంతకాలంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్య పతనం అనంతరము వారి వారసులు రామరాజు వాళ్ళ కాలంలో పెనుగొండ రాజధానిగా 1520వ సంవత్సరంలో ఇక్కడ ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం నిర్మించినారు. ఇక్కడ చిత్రశిల్ప కళలకు ప్రసిద్ధిగాంచి నేడు ప్రపంచ వారసత్వ పటంలో లేపాక్షి ప్రత్యేకంగా గుర్తింపు పొందడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వేలాడే స్తంభము, ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహాలు ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షిస్తుంటాయి. శ్రీ వీరభద్రస్వామి దేవాలయము, లేపాక్షి, సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ లేపాక్షి దేవాలయంలో ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి 5 రోజులుగా అంటే 18వ తారీఖు వరకు శైవాగమ ప్రకారం పంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ క్షేత్రం త్రేతాయుగం నుంచే ప్రాశస్త్యంలో ఉన్నటువంటి క్షేత్రం. శ్రీరాముల వారు జటాయు పక్షికి మోక్షం కల్పించి లయపైన పక్షికి మోక్షం ఇచ్చారు కాబట్టి అది క్రమేపీ లేపాక్షి అని ఊరికి పేరు వచ్చింది. తర్వాత రాముల వారిచే హనుమంతుల వారిచే శివలింగ స్థాపనలు చేయబడ్డాయి. ఈ క్షేత్రంలో కలియుగ ఆరంభంలో అగస్త్య మహర్షుల వారు వచ్చి రాముల వారికి రామలింగాన్ని హనుమలింగాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారి యొక్క పాపం పరిహారం కావాలి అని చెప్పేసి పాపనాశేశ్వరుడు అనే పేరుతో ఈ క్షేత్రంలో పాపనాశేశ్వరుని ప్రతిష్ఠ చేశారు. తదనంతర కాలంలో వీరభద్ర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయాన్ని 1538లో శ్రీకృష్ణదేవరాయలు కాలమయ్యాక వారి తమ్ముడైన అచ్యుత దేవరాయలు రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు విరూపಣ್ణ అనే ఒక మంత్రి గారు ఉంటారు. ఆయన గారి కుమారునికి జన్మతః మాటలు లేవు. అప్పుడు ఈ కొండపైన ఉన్నటువంటి శివలింగాల దర్శనం చేసుకుని వారి ఇంటి దేవుడైనటువంటి వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్నాక విరూపಣ್ణ గారి కుమారునికి మాటలు ఇచ్చాయి. ఈ కారణం చేత ఇంత పెద్ద ఆలయ గోపుర ప్రాకారాదులు కట్టించి వీరభద్ర స్వామిని ఇక్కడ ప్రధాన దైవంగా స్థాపన చేశారు. ఇటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంలో ఈ విశ్వావసనామ సంవత్సరం మాఘమాసంలో ద్వాదశి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. శివరాత్రి 15వ తారీఖు ఆదివారం రోజున, మరుసటి రోజు బ్రహ్మరథోత్సవం జరుగుతుంది సోమవారం. ఈ బ్రహ్మరథోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా విదేశాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవం దర్శించడానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. చండీ యాగము ఇలాగ 5 రోజులు బ్రహ్మరథోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో, గ్రామస్తుల యొక్క సహకారంతో, భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించబడతాయి. అందువల్ల అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా. ఇది ఇవాల్టి గుడిగంటలు కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.